పార్టీ ఆధ్వర్యంలో చిన్న పత్రికా సమావేశం గత 2 వారాల క్రితం ఉచ్చిరెడ్డిపాళెం మండలంలోని పోల్నాడు చెరువు గ్రామంలో ఒక హత్య జరిగింది. ఈ హత్య రాజకీయాలు ఒకే సామాజిక వర్గంలో 2 గ్రూపులుగా ఏర్పడి 2010 నుంచి వాళ్ళు వైసీపీలోనే ఉంటూ వైసీపీ నాయకులుగా తిరుగుతూ వాళ్ళ వర్గ విభేదాలతో ఒకే సామాజిక వర్గ విభేదాలతో సమస్యలతో ఉన్నారు. 2021లో ఒక తగాదా విషయంలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యి కోర్టులో శిక్షలు పోయించి గత 2 నెలల కింద ఆ కేసు కొట్టివేయడం జరిగింది. ఆ కారణాలతోటి ఆ మనస్పర్ధలతో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2021 గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కారణాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి కేసు నమోదైనటువంటి కారణాలు తప్ప ఈ చనిపోయిన వ్యక్తులు కానీ చంపబడిన వ్యక్తులకు కానీ తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధాలు లేనే లేవు. వారు తెలుగుదేశం పార్టీ సానుభూతిగా రూపేవాడు కాదు. కానీ కొంతమంది అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ పత్రికా మాసాల్లో యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి ప్రచారాలు సాగించారు. వీటన్నిటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల రాజకీయ పార్టీ. మా నాయకులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు కానివ్వండి, ఎలాంటి ప్రోత్సాహం చేయరు. వారికి మంచి చేసే గుణము, సహాయం చేసే గుణము, పేదవాళ్ళకి ఆదరించే గుణము, ప్రజలతో సన్నిహితంగా ఉండేదే తెలుసు తప్ప పనికి మన కుళ్ళు రాజకీయాలు చేసే అలవాటు వాళ్ళకి లేని. అలాంటివి చేసి కూడా క్షమించరు కూడా. మాకే చెప్తారు, మీరు ఎటువంటి తప్పుడు పనులు చేసిన పిచ్చి రాజకీయాలు చేసి నేను సహించను అంటారు. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మన సీనియర్ నాయకులు అందరూ కూడా చెప్పారు. నేను 98 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నా. 2006లో ఇసుకపాలెం గ్రామ పంచాయతీ బిట్ 3కి ఎంపీటీసీకి ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఈ మండలంలో మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్లే. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాటు చేసే సందర్భాలు కూడా ఉండవు. ఇకపోతే గడిచిన ఒక వారం 10 రోజుల క్రితం ఒక పోల్నాడు చెరువు గ్రామంలో హత్య జరిగింది. దాని గురించి మాజీ శాసనసభ్యులు ఒక 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది హత్యా రాజకీయాలు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయనే చెప్పాడు ఏమని, ఆ ఎమ్మెల్యే గారు నేను ఎస్పీ గారిని అడిగాను, డిఎస్పీ గారిని అడిగాను, సిఐ గారిని అడిగాను, మా ఎమ్మెల్యే గారు గౌరవంగా సిఐ గారికి డిఎస్పీ గారికి తక్షణం ఆ హత్య వెనక ఎవరున్నా కూడా అరెస్ట్ చేయమని చెప్పారు. మీరు అంతవరకు సంతోషం మాకు కూడా, ఎందుకంటే మీరు చెప్పిన దానిలో బాగుంది, మేము కూడా దానికి అభినందిస్తున్నాం మిమ్మల్ని కూడా. కానీ తర్వాత మీరేం మాట్లాడారు, హత్యా రాజకీయాల గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే 2019 నుంచి ఈ మండలంలో 2024 వరకు అనేక కుట్లాటకి అనేక తగాదాల కారణం మీరు, మీ నాయకులు. ఈరోజు పోల్నాడు చెరువులో జరిగిన హత్య 2021 ఏప్రిల్ నెలలో ఇరు వర్గాలు తలకాయలు కొట్టుకొని అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకొని ఉన్నారు నాయకులు. అప్పటి నుంచి కూడా ఇరు వర్గాలు మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఇద్దరు కూడా. తర్వాత 2 నెలల క్రితం జరిగినటువంటి మీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కరెంటు ధర్నా మీద నిరసన తెలియజేస్తే ఈరోజు చంపబడిన వారు, చంపిన వారు ఇద్దరు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు, మీరు చూసుకోవాలా. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తున్నాం. మేము చెప్తున్నాం ఏమంటే, మా ఎమ్మెల్యే గారికి పార్టీలు లేవు. ఎవరు వచ్చినా అది ఏ పార్టీ చూడరు. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర చూడండి, పార్టీలో పనిచేసిన వాళ్ళు 50% ఉంటే ప్రజలు 50% నేరుగా వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా
వాళ్ళ గ్రామ సమస్య కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైన సమస్యలు వస్తే ఎమ్మెల్యే గారు ఎంతో ఓర్పుగా పార్టీల నాయకులను కూడా పక్కన పెట్టి వాళ్ళ సమస్యని విని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తూ ఉన్నారు.